జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే భారత రాజ్యాంగాన్ని ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తున్నారు అని చెప్తున్నారు. మీ మాటలు ఇవన్నీ కూడా. ఇప్పుడు షర్మిల గారి విషయానికి వస్తే మాత్రానికి మరి మీ అధినేత ఆవిడ ఇలా చేశారు అలా చేశాడు మీ పార్టీ వల్లే మీరు మాట్లాడుతున్నారు. మీ అధినేత ఎందుకు నమ్మాడు మరి? నమ్మట్లేదని ఎవరన్నారు? ఎందుకు నమ్మాల్సి వచ్చింది అసలు? అంటే నమ్మాల్సి వచ్చింది అంటే వచ్చి కళ్ళమట నీళ్లు పెట్టుకుని నేను ప్రేయర్స్ చేస్తాను, నాకు భగవంతుడు కనిపిస్తా ఉన్నాడు, నాకు నేను కాంగ్రెస్ పార్టీ మా నాయన కళ నెరవేర్చాలనుకుంటున్నాను, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి, అక్కడ క్రైస్తవుల మీద మైనార్టీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మణిపూర్ ఇష్యూ గురించి చాలా గొప్పగా మాట్లాడింది ఆవిడ. మరి ఇవన్నీ మాట్లాడి నాయకత్వం ముందు వాళ్ళని మెప్పించిందండి. నిజం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి నాకు నా తల్లికి అన్యాయం చేశాడు, మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాడు అని చెప్పి మాట్లాడింది. ఆబ్వియస్లీ గాంధీ ఫ్యామిలీని, రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవించారో, ఎంత అభిమానిస్తారో మా అందరికీ కూడా తెలుసు. అనేక సందర్భాల్లో ఆయన అంటే ఎంత గౌరవంగా ఉంటారో మేమందరం కూడా చూసి ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశాడు నా సొంత అన్నయ్య, మరి ఈ రోజున మా రాజశేఖర రెడ్డి గారి కళ దాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడితే నమ్మరా అండి? హక్కును చేర్చుకున్నాం, కానీ ఈ విధంగా ఆమె బిహేవ్ చేస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు.